వెనకలు ఉండే పీవీసీ బాక్స్ అయితే మొత్తం కరిగిపోయి పడిపోయింది. ఈ తర్వాత అయితే పొగ అయితే చూడండి ఒకసారి మొత్తం అయితే ఇంకా ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలియదు. పొగ అయితే మటుకు చాలా ఎక్కువ ఉంది. ఇది నైట్ 3 గంటల కాడ ఇట్లా జరిగింది. పూర్తిగా పొగ నిండిపోయింది. ఒకసారి తను లేచినాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నిండు సిలిండర్లు ఉన్నాయి ఈ పక్క ఆ పక్క. ఏదైనా కొంచెం తప్పైనా కూడా. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో సాదిక్. ఈరోజు వచ్చి ఫ్రైడే కదా అని చెప్పి నైట్ లేట్గా పనుకొని పొద్దున్నే 10-10:30 గంటలు లేద్దాం అనుకున్నాము. నమాజ్ టైంకి లేచి నమాజ్ చదువుకుందాం అనుకున్నాము. కానీ ఉడుకైతే తట్టుకోలేక పొద్దున్నే అందరూ 6 గంటలకే లేచేసినారు. ఇక్కడ చిన్న బీగం బాధ కనపడుతుంది కదా, ఆ బీగం అయితే లాక్ వేస్తారు. ఆ లాక్ వేసినట్టు కరెంట్ రాదు. వర్షం అయితే పడినప్పుడల్లా ఇక్కడ కారి ఎంసీబీలు కాడ మొత్తం నీళ్ళు కారింది. ముందు కూడా వీడియో తీసినారు కానీ వాళ్ళు చేస్తామని చెప్పి నైట్ 3 గంటల కాడ అగ్గి మంటుకుంది. అగ్గి మంటుకుంటే వేరే ఆయన వచ్చి 3 బకెట్ నీళ్ళు అయితే పోయినాడు. ఆయనకైతే తెలియదు, ఒక్కోసారి కరెంట్ అయితే పట్టుకుంటుంది. నీళ్లు పోసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లయితే నీళ్ళు ఎవరు కూడా పోయొద్దండి. ఈ గోడల లోపల యాడ పైపులు ఉన్నాయో కూడా తెలియదు. యాడ ముట్టుకోవాలని కూడా భయం వేస్తుంది. అందరికి కూడా గుమ్మ ఉన్నారు, ఎవరేం ముట్టుకోకుండా అన్నీ. ఇదైతే మటుకు చాలా ఎండ్ల నుండి అయితే ఇట్లే ఉందంట. ఇదైతే స్మెల్ అయితే వస్తానే ఉంటుంది. ఎంసీబీలు కూడా అయితే ట్రిప్ అయిపోయినాయి పూర్తిగా కూడా. స్మెల్ అయితే భయంకరంగా వచ్చింది చాలా. ఈ ఎంసీబీ వచ్చేసి మా రూమ్కి పోయేది. ఇదైతే ఎగిరిపోయి కూడా చాలా చెప్పినా కూడా తెచ్చలేదు. ఒకవేళ తెచ్చిచ్చింటే మేమైనా బిగించుకుంటాం. ఇది మగరీబ్ తర్వాత అయితే వచ్చారు అన్న వాళ్ళు. ఇక్కడ ఉండేది మొత్తం కూడా కట్ చేసి ఇక్కడ నుండి అక్కడ ఉండే పీవీ బాక్స్ తీసి ఇక్కడ పక్కన అయితే మెటల్ బాక్స్ అయితే కొట్టినారు. ఇక్కడ దీనికి మెయిన్ సప్లై అయితే. ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో సాదిక్.